నేటి ముఖ్యాంశాలు. పార్లమెంట్లో మీ గళాన్ని వినిపించడానికి కాసానిని గెలిపించండి. మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. భక్తి శ్రద్ధలతో శ్రీ భావిగిభద్రేశ్వర స్వామి 3వ రోజు పల్లకీ సేవ. తాండూర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన ఎంసెట్ ఫ్రీ కోచింగ్. తాండూర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ గౌరవ అధ్యక్షులుగా పట్లొల్ల నరసింహులు ఘనంగా సన్మానించిన అసోసియేషన్ సభ్యులు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో 3500 ఇళ్ల పంపిణీ చేస్తాం. పెద్దేముల ప్రచారంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అటు కేసీఆర్ ను ప్రచారం నిర్వహించకుండా కాంగ్రెస్ బీజేపీ నాయకులు పన్నాగం పన్నారని అన్నారు. మీరు అటు కేసీఆర్ ను ఇటు రోహిత్ రెడ్డిని గెలిపించుకోలేకపోయినందున ఎంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపీగా గెలిపించి మళ్లీ వారికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్, చెవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, సీనియర్ నాయకులు మాధవ్ రెడ్డి, అప్పు నయం, విజయ్ కుమార్, నరసింహులు, రాజుగౌడ్, ఇందర్చేడ్ రాజు, నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరు వద్దు దయచేసి అక్కడ లాస్ట్ లో ఉన్నోళ్ళు ఇక్కడ రావాలి, అందరిని తీసుకొచ్చేసి వాళ్ళ కేటాయించిన చైర్లలో కూర్చొని పెట్టాలి. దయచేసి వాళ్ళని శుభ్రమైనటువంటి పార్టీలు జ్ఞానేశ్వర్ మీకు తెలుసు, ఎప్పుడు పిలిచినా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న ప్రజలతో మమేకమై ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ రోజు మన ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పంపించారు. వారితో పాటు మన పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వికారాబాద్ ఎక్స్ఎమ్మెల్యే గారు, అదే విజయ్ కుమార్ గారికి వైస్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న రాజు గౌడ్ తో పాటు పార్టీ అధ్యక్షులు యాలాల్ బషీరాబాద్ సంబంధించిన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సోదరులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా అన్న చెల్లెళ్ళకి, మా అక్క తమ్ముళ్ళకి, మీ తాండూరు ఆడబిడ్డగా మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు కూడా. రోహిత్ అన్ని మాట్లాడి ఉన్నాడు, ఏదైనా చెప్పుదామా మిగిలిపోయిందంటే ఏం కనిపిస్తలేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గారు 3 సార్లు ముగ్గురిని పంపించారు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపించారు, కేసీఆర్ పంపించింది కదా అని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించారు. రెండవది రంజిత్ రెడ్డి గారిని పంపించారు. రంజిత్ రెడ్డి గారు ఈ జిల్లా కాకపోయినా ఎక్కడోడు ఏం కథ ఏమని ఆలోచించకుండా కేసీఆర్ పంపించాడని ఒకే ఒక మాటతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించాం. కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో సేవలు అందించిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఈసారి కేసీఆర్ గారు పంపించారు. పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాక కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి బిడ్డను జైలుకు పంపించినప్పుడు, అరెస్ట్ చేస్తున్నప్పుడు నవ్వుకుంటూ పోయి అవతల కండువా మార్చుకున్నాడు. చూడండి, నిజంగా మానవత్వం లేని మనిషి. ఖచ్చితంగా ఈరోజు ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అయితే ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో ఏం చేసిందని చూసిన విషయాన్ని రోహిత్ రెడ్డి గారు చెప్పినారు. కానీ ఒక వారం రోజుల నుండి కేసీఆర్ గారు బస్ వేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే తండోపతండాలుగా వచ్చి ఒకటే చెప్తున్నారు, అయ్యా నేను బోడగొట్టుకున్నాం, మేం నష్టపోయినాం, మేం మోసపోయినాం, ఈ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్తున్న విషయాన్ని మీరందరూ టీవీలలో చూస్తున్నారు. అందరు కూడా ఈరోజు కేసీఆర్ గారు తిరుగుతా ఉంటే బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు వణుకు పుట్టింది. కేసీఆర్ ఇట్లాగే తిరుగుతా ఉంటే ఒక్కరు కూడా మా ముఖం చూడరిగా, కేసీఆర్ నాపితేనే మా ముఖం చూస్తారని 2 రోజుల నుండి ఆయనను మాట్లాడకుండా, ఎవరి దగ్గర పోకుండా, మైక్ పట్టుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కావాలని. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయి కుట్ర పని ఈరోజు కేసీఆర్ని 2 రోజుల నుండి మాట్లాడకుండా చేస్తున్నారు. కానీ నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు, నేను మాట్లాడకపోతే నా వెనుకున్న నా నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఒక్కొక్క కేసీఆర్ అయి బయలుదేరుతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను.
అయితే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడే మా ఆనంద్ చెప్తా ఉన్నాడు పక్కన, ఏం మాట్లాడిండు ఒకసారి చూపియండి మేడం, ఏం చెప్పినాడు, అవి 2-3 అడగండి చాలు, రోహిత్ అన్ని చెప్పినాడు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్కి వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కానీ ఏమేమి మాట్లాడాడు మనందరికీ తెలుసు కదా. ఒక 2-3 విషయాలు చెప్తాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. వచ్చిందా? నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ గురించి, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేసిండా తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. అయిందా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇస్తున్నాడా? రూపాయి ఫీజు కట్టకుండానే పరీక్షలన్నా. ఇట్లా ఒక 2-3 మాటలు చెప్తున్నాము. ఇదే కాదు, ఏం చెప్పిండు, రాగానే 500 రూపాయలకు గ్యాస్ ఇస్తాడు, ఇచ్చిండా? రాగానే కరెంట్ 200 యూనిట్లు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు. ఇప్పుడు రోహిత్ పంపిస్తున్నాడు. దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ మధ్య కొత్త ఏం నేర్చిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. ఈ 2 లక్షల రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు, చూస్తున్నాం కదా. యాదగిరిగుట్ట పోతేనేమో నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి, గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టి, అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా, బాబాయ్ ఇప్పుడు ఇక్కడెక్కడ వస్తాడో నా మీద ఒట్టేడ పెడతాడో, రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిందాకా అనుకుంటున్నాడు. ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ 2-3 నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే 5 నెలల నుండి ఏమైనా పని చేసిండ్రా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మోసపోయినారు. ఉన్నా కూడా ఏ సమస్యలున్నా కూడా రోహిత్కి బలం అవుతాడు, మీకు బలం అవుతాడు. పార్లమెంట్లో మీ గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తాడని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఇంటికి పోయి నల్ల ఇప్పి నీళ్ళు తాగితే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఊర్లో పోగానే ఎండగొట్టగానే చెట్టు నీడకపోతే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. 24 గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంట్ పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు. ఒకటి కాదు, ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ 1,00,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలందరూ. ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఉంటే రోహిత్ రెడ్డి వచ్చి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే, ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు. తులం బంగారం దేవుడెరుగు చెక్ లేదని తిట్టుకుంటున్నారు. అవ్వలందరూ ఏమనుకున్నారు? ఫస్ట్ కాగానే 5వ తారీఖు దాకా పెన్షన్ పడుతుండే, కానీ ఇప్పుడు ఏమైంది? మొన్న 26వ తారీఖు దాకా పెన్షన్ వేయలేదు. ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ? అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే 5వ తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు. మధ్యలో ఒక నెల డుమ్మనే కొట్టిండు, గుంజుకున్నారు. అది కూడా 2,500 ఇస్తాను. వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. గివ్వే అడుగుదాము. ఊళ్ళో ఏం అడుగుదాము? రైతు బంధు 15,000 వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోట్లు వేసుకోండి, పడునోళ్ళందరూ కేసీఆర్ కోటేయండి చెప్పండి. ఈరోజు 2,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కేసీఆర్ కోటేయమనండి. 4,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకోమనండి. ఇవి చెప్పుదాం. ఊళ్ళో కిందికి పోయి ఒక్కొక్క దగ్గరికి పోయి ఇవన్నీ చెప్పి మనమందరం కూడా కారు గుర్తు కోటేసి వేపించి పెద్ద ఎత్తున మళ్ళీ పొరపాటున గిట్ట అటు ఇటు ఓటేస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతే, ఏం చేయకపోయినా కూడా మా కోట్లు వేస్తున్నారని ఇంకా విర్రవీగిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కర్రు గార్చి వాత పెట్టాలి. అంటే ఓటు ధరనే సమాధానం చెప్పాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించండి అని మీకు అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ బిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాడు. మరి ఈరోజు మనకందరికి కూడా తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతోని ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిందో కూడా మనకందరికి తెలుసు. మన పక్కనే కొంతమంది మోసగాళ్ళు జతై మనకు వెన్నుపోటు పొడిచిర్రు, మనం నమ్మించి మోసం చేసిర్రు. అయితే మరి ఆ భగవంతుడు కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లకు కూడా తగిన బుద్ధి చెప్పిండు, తగిన శాస్తి చేసిండు. గీ మహేందర్ రెడ్డి కుటుంబంని గీడికెళ్ళి తంతే చేవలలో పడ్డారు. చేవలలో అంటే
అంతేకాదు ఇక ఆయన కొంతమంది చెంచగాళ్ళు ఉన్నారు యాళ్ళల్లా బచ్చిరాబాద్ వాళ్ళు కూడా మనకు మోసం చేసిన వాళ్ళు. ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? గాళ్ళది వెళ్తున్నారు. ఏం అర్థం కాకొచ్చింది. ఇన్నేళ్ల నుంచి నమ్ముకొని పనిచేస్తే ఎటు కాకుండా అటు లేదు ఇటు లేదు, ఎటు కాకుండా కథమైపోయారు. అది మంచిగా అయింది. ఇది మనకు జరిగిన మొదటి మోసం. ఇక రెండో మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ మహేందర్ అంటే మోసగాడు, అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి. ఇక మీ అందరికి ఇచ్చిండు, ఇంటింటికి తిరిగి ఇక మా గ్యారంటీ కార్డు, దీని పేరేమో పెట్టినది అభయాస్తం అంట. అభయాస్తం అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చిండు. మంచిగా చూడండి. దీని మీద 2 గజ దొంగలై సంతకాలు ఉన్నాయి, మోసగాళ్ళై. ఒకటేమో రేవంత్ రెడ్డి, ఇంకోటేమో పట్టి విక్రమార్క అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి పేదవాళ్లకు ఆశ చూపించారు. ఇవి 6 గ్యారంటీలు అన్నారు. కానీ దీంట్లో 13 హామీలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు ఏమని, తెలంగాణలో వాళ్ళు గెలవలేరు. ఎందుకు? రైతులందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చూసుకుంటుంది. రైతు పండిస్తుంది, రైతు బీమా ఇస్తుంది, రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతుల ఓట్లు పడవని చెప్పి ఆ గజ మోసగాడు ఏం చేసిండు? రైతులకు 10,000 ఇస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 15,000 ఆశ చూపించిండు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అని ఆశ చూపించిండు. ఇక వరి పండించేటోళ్ళకైతే 500 రూపాయలు క్వింటల్ కి బోనస్ ఇస్తా అని చెప్పిండు. రైతులను ఈ విధంగా మోసం చేసిండు. ఇక మహిళల విషయకు, మన అమ్మలకు, అక్కలకు, మన పెద్ద మనుషులకు ఏం చేసిండు? పెద్ద మనుషులు పెన్షన్లు ఎవరెవరికైతే వస్తున్నాయో ఈ పక్క కేసీఆర్ ఓట్లే అని చెప్పి తెలుసుకొని ఇక వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. 2,000 ఇస్తున్న బీఆర్ఎస్ ని కాదని 4,000 ఇస్తా అని చెప్పి ఆశ చూపించిండు. ఆశ చూపించి ఈ రోజు పాపం ఆ పెద్ద మనుషులు, వృద్ధులు ఈ రోజు కాళ్లకు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగేటట్టు చేస్తున్న దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజు మొన్న ఎప్పుడు వచ్చింది వాళ్ళకి పెన్షన్? మొన్న 26వ తారీఖు రోజు వచ్చింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుండే పెన్షన్? 1వ తారీఖు నుంచి 5వ తారీఖులోకి వస్తుండే. ఇక అమ్మ నీకు, అక్క నీకు ఎన్ని వేలు ఇస్తాడు? నెలకు 2,500 ఇస్తాడే. మరి 2,500 ఇస్తా అని చెప్పి మన అక్కలకు చెప్పి అక్కలను కూడా మోసం చేసినోడు ఈ కాంగ్రెస్ వాడు. ఈ అక్కలేమో అరే మాకు 2,500 వస్తుంది కదా అని పాపం అమాయకులు గుద్ది వాళ్ళకు ఓట్లేసి కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. అయితే మరి ఇప్పటికీ 5 నెలలు అయింది. 5 నెలలు అయితే ఎంత బాకీ ఉన్నారు? 12,500 రూపాయలు ప్రతి ఒక్క ఆడబిడ్డకు, ప్రతి ఒక్క అక్కకు ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ వాడు బాకీ ఉన్నాడు. ఇక తులం బంగారం ఇస్తా అన్నాడు. మార్కెట్ లో బంగారం దొరుకుతలేదా? ఈ 5 నెలల నుంచి ఒక్కటంటే ఒక్క కళ్యాణ లక్ష్మి చక్కి అనికే చాతగాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూటీలు, సైకిల్ అని కూడా గతి లేదు. ఇక మన యువతకు ఏం చెప్పిండు? చదువుకున్న యువతకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఏ ఒక్కరికైనా? ఇయ్యలేదు. మరి ఈరోజు అంతేకాదు మనకు గత 10 సంవత్సరాల నుంచి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోయింది లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్. రైతులు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పగటిపూట పోయి పొలాలకు నీళ్ల కోసం మోటార్లు ఆన్ చేసుకుంటుండే. మరి ఇప్పుడు కరెంటు ఎన్నిసార్లు పోతుంది? గంటల చెప్తలేరేందమ్మలు? ఉంటుందా కరెంటు? మొన్న ఏం జరిగింది? మొన్న మన దగ్గరనే ఒక రైతు తన పొలం ఎండిపోతుందని చెప్పి రాత్రి పూట మోటార్ల కాడ పడిగాపులు కాసుకుంటా పాము కాటికి గురై చనిపోయిండు. ఆ పాపం ఎవరిది? ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది కాదా అని చెప్పి నేను మీ
ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళ కుటుంబం, ఆ రైతు కుటుంబం ఈ రోజు రోడ్డు పాలైపోయింది. మనకు రైతు బీమా అని చెప్పి మన కేసీఆర్ ఎవరన్నా రైతు చనిపోతే వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబంకి వచ్చేటివా కాదా? మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఒక్కరికన్నా వచ్చిందా? రాలే. ఇక నిన్ననే నా దగ్గరికి తాండూరు మండలం నుంచి ఒక రైతన్న వచ్చిండు, బోరు ఏడుస్తున్నాడు. అరే ఏందే రైతన్న, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కష్టం వచ్చిందని చెప్పి అడిగితే జేబుల నుంచి చిట్టి తీయబట్టే. ఏందా చిట్టి అని చెప్పి తీసి చూసిన, బ్యాంకోడు ఆ పొలాన్ని జప్తు నోటీస్ పంపించిండు. మళ్ళీ తెలిసి మోసపోతే మనను మూర్ఖులు, చాతగానోళ్ళు అంటారు. అవునా? మనం చాతగానోళ్ళమా? మనం చాతగానోళ్ళం కాదు అంటే మనం ఏం చేయాలి చెప్పాలందరూ వినిపిస్తలేదు. ఉదయం నుండి 4వ మీటింగ్ ఇది. తప్పకుండా లాస్ట్లో తాండూరు రావాలనే కోరిక మీద ఇక్కడ రావడం జరిగింది. మా మిత్రుడు మీ యువకిశోరం చెప్పిన తర్వాత ఇంకా ఏం మిగిలలే ఆనందం అన్నట్టుగా. జర ఆపునానా మిత్రులారా, 13వ తారీఖున ఉదయం ఈవీఎం మిషన్లో 1వ నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీ మీద నమ్మకంతో తప్పకుండా చేవెళ్ళ ప్రాంతంలో బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నమ్మకాన్ని పెట్టి చేవెళ్ళ ప్రాంతంలో మరి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ వాళ్ళ కోరిక మీద నాకు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నేను కూడా 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన. మీ అందరి యొక్క ఆశలకు, మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు ఆ రోజు గ్రామాలను తిరగవలసిన అవసరం వచ్చింది. అన్ని ప్రాంతాలు తిరిగాను నేను. అప్పుడు నా ఎంబడి జిల్లా పరిషత్ మెంబర్గా మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఉన్నారు. చక్కగా 5 సంవత్సరాలు పూర్తిగా కార్యక్రమాన్ని చేస్తాం. మిత్రులారా, మంచి కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళొకసారి కాలాతీతమైంది. నేను వేరే మిమ్మల్ని విసిగించకుండా 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించి చేవెళ్ళ గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలవుతుంది. ఈ విజయకేతనం ఎగరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది మా అందరి కోరిక, మీ కోరిక. ఈ సభను చూసిన తర్వాత ఎలాంటి సందేహం లేదు, చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మనందరికీ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తల వంచి నమస్కారాలు చేస్తూ తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మనలందరినీ నడిపించే నాయకుడు, 5 ఏళ్లలోనే తాండూరుకి 1700 కోట్లు తెచ్చిన నాయకుడు, ఓడినాగా. తాండూరు పట్టణంలోని శ్రీ భావిభద్రేశ్వర స్వామి దేవాలయ పల్లకి సేవ నేటితో 3వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా తాండూరు పట్టణంలోని శ్రీ భావిభద్రేశ్వర దేవాలయం నుండి గాంధీ చౌక్ మీదుగా రాచన్న దేవాలయం గంజ్ ప్రాంతంలో పల్లకి సేవ కొనసాగింది. అనంతరం తిరిగి భద్రేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంది. బాజా భజంత్రీలు, భజన కార్యక్రమాలతో తాండూరు పట్టణ పురవీధులు మారుమ్రోగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలోని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు కొనసాగిన ఎంసెట్ ఫ్రీ కోచింగ్ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అఖ్తర్ మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్క విద్యార్థి పై చదువు చదివి మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు కమల్ అఖ్తర్ తో పాటు ఉపాధ్యక్షులు అబ్దుల్ సలీం, మహమ్మద్ అబ్దుల్ బాసిత్ అలీ, జనరల్ సెక్రటరీ ఖలీద్ సైఫుల్లా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కయూమ్, సిరాజ్, సాజిద్, మహమ్మద్ కవి, ఎండి లతీఫ్, మహమ్మద్ సోహెల్ ఒమరీ, మహమ్మద్ షుకూర్ ఖాన్, మహమ్మద్ వాసిం, అధ్యాపకులు తులసిదాస్, ఫరియాద్ రామకృష్ణ, కె ప్రియాంక, కె కవిత, కె అజయ్ కుమార్, అసోసియేషన్ సభ్యులు, శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత మా లెక్చరర్స్ వాళ్ళు హాలిడేస్ ఉన్న అది ఇచ్చిపెట్టేసి ఇక్కడ వచ్చి మీకు కోచింగ్ ఇచ్చి మీ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు కూడా టైం ఇచ్చిండ్రు. తర్వాత మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు రాకుంటే మా ఇన్స్టిట్యూట్ నడిచేది కాదు. ఇది మీ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినందుకు ఇన్స్టిట్యూట్ కూడా నడిచింది. స్పెషల్లీ థ్యాంక్స్ అవర్ Muslim Welfare team members. Some members, they are present from 6:30 AM to afternoon. Some members from afternoon to evening. It is a combined achievement. ఈ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరూ కలిసినందుకు, ఈ అవకాశం వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ వరకు మనం వచ్చినాము. मैं उनका भी शुक्रगुजार हूँ, हमारे मुस्लिम एसोसिएशन के मेंबर्स का, जिन्होंने अपना टाइम दिया है और काफ़ी मेहनत यहाँ पे करे हैं. मैं उनका भी शुक्रगुजार हूँ. मैं प्राइजेस के बीच में आपके बीच में ज़्यादा टाइम नहीं लेता हूँ. मैं अपनी बात को ख़त्म करने से पहले एक ही बात बताता हूँ कि आप सब जानते हैं, मैं अंदर की తెలుసు, మనం అందరూ పుట్టిన తర్వాత చావు అనేది కంపల్సరీ. చచ్చిన తర్వాత ఒక మనిషిని గుర్తు పెట్టుకుంటారు రెండే విషయంలో, ఒకడు మంచోడు ఉండేనా, ఒకడు చెడ్డోడు ఉండేనా. एक आदमी इंसान मरने के बाद अच्छा था या खराब था, ये दो ही चीज़ याद करते हैं. उसकी प्रॉपर्टी, उसकी फैमिली, उसकी कोई चीज़ याद नहीं करते. जैसा ही मर गए बोल के फोन आता, कब उसको गाड़ रहे यानी अंतिम कार्यक्रम ఎప్పుడు చేస్తున్నారో అని అడుగుతారు. చనిపోయిన మనకు మెసేజ్ వస్తే ఈట్ అయినా లేకపోతే ఐఐటి అయినా ఏం కావాలి తాండూరు నుంచి హైదరాబాద్ పోవాలి. ఇప్పుడు ఏమైతుంది అంటే మొయినాబాద్, గౌతాబాద్, వికారాబాద్, పరిగి, రైట్, అండ్ దెన్ కొడంగల్, హస్నాబాద్, ఎవరైనా కూడా ఎంసెట్ చదవాలంటే ఏడికి వస్తున్నారు, తాండూరుకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈ కోచింగ్ పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్లీ తాండూరు ఈస్ ప్రొవైడింగ్ ద ఎంసెట్ బెటర్ కోచింగ్. అట్లీస్ట్ మాకు హ్యాపీ ఎందుకు ఉందంటే యాజ్ అ ఫ్యాకల్టీ ఇన్నేళ్ళ నుంచి ఒక ఫ్యాకల్టీగా కూడా కనీసం బయటికి వెళ్ళి ఆపలేకపోయినాం, సంపాదించలేకపోయినాం. కానీ ఇప్పుడు ఏమైతుంది, వేరే ఊళ్ళందరూ కూడా తాండూరుకి ఎందుకు వస్తున్నారు అంటే నేను కోచింగ్ కోసం వస్తున్నారు. అంటే తాండూరులో కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. तालीम का तरक्की तांडूर में भी हो रहा है. उसका पहला कदम कौन रखे है? जानिब से. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఏదో కోచింగ్ అయిపోయింది అంత అయిపోయింది కాకుండా we had a vision. We means what all the complete the coaching has been conducted as a vision. But the problem is actually you doesn't have the time for revision. అట్లీస్ట్ మాకు ఏమంటే మాకు విజన్ ఉంది, ఇది కంప్లీట్ చేయాలని చెప్పి అట్లీస్ట్ మీరు రివిజన్ కూడా చేసుకోకపోతే మీరు ఆ టార్గెట్ రీచ్ కాదు. కాబట్టి కంపల్సరీ వీ హావ్ బీన్ డన్ అవర్ పార్ట్ అండ్ ద పార్ట్ ఈజ్ యువర్స్. మా పని అయిపోయింది. నీట్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మొత్తం ఉంది. కాబట్టి ఇప్పుడు మీ పార్ట్ ఉంది. మీ పార్ట్ పర్ఫెక్ట్లీ మీ పార్ట్ మొత్తం పూర్తి చేయండి. అండ్ యూ హావ్ టు గెట్ ద పర్ఫెక్ట్ అండ్ బెటర్ మార్క్స్ హియర్. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ద బెటర్ మార్క్స్ as actually not it mean actually only MSET, it means agriculture or else pharmacy or else engineering is there. Alternative routes, many alternative routes are there. అంటే ఓన్లీ ఈ రూట్స్ ఏ ఉన్నాయని కాదు, ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు వెతకండి. కీప్ ఎ టార్గెట్, పర్టికులర్లీ రీచ్ ద టార్గెట్, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. అండ్ నీట్ ఎగ్జామినేషన్ ఇస్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, రైట్? నీట్ ఆఫ్లైన్ ఉంది కదా, రైట్? ఎంసెట్ ఇస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. Very good, very good. The reflection, it is very nice. When you want to change your financial status means you should do hard work along with your smart work. Is it true or false? Tell me, true or false? Both the number above. Yes, very good. Will you do hard work? Yes. Will you do only in my subject, in all subjects? Yes, you have to reach your goals means you should reach your goal definitely. You should make coordinate with your brain and heart. Is it true?
from villages also they are coming from village to Tandur, then again they are going. యాక్చువల్లీ స్టూడెంట్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత ఎండలో ఉన్నందుకు కూడా ఓపికతోటి ఫ్యాన్స్ కింద కూర్చొని క్లాసెస్ విన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. గైస్ ఆల్ ద బెస్ట్. अल्लाह का शुक्र अदा करता हूँ कि अल्लाह ताला ने हमारी तरमीम से इतना बड़ा काम तालीमी मैदान में लिया है। और साथ ही साथ मैं तमाम तुलवा से कहना चाहता हूँ कि आप लोग हो सकता है इसके बाद एमसेट क्लियर करें। एमसेट क्लियर करने के बाद आप लोग जो मंजिल पर जाना चाहते हैं इंशाल्लाह अल्लाह ताला से हम दुआ कर रहे हैं कि आप उस चीज़ को अचीव करें। मगर मैं एक छोटा सा सजेशन आप लोगों के लिए देना चाहता हूँ कि आप लोग, मैं समझता हूँ आप सब लोग कंप्यूटर से वाकिफ हैं, तो कंप्यूटर की एक प्रोग्रामिंग लैंग्वेज होती है, उसके बाद उसके अंदर अपडेट्स आते हैं। अपडेट्स और प्रोग्रामिंग लैंग्वेज दो डिफरेंट है। प्रोग्रामिंग लैंग्वेज आपको हमेशा के लिए आपके कंप्यूटर में स्टोर होती है और अपडेट्स जो है उसके हिसाब से होते हैं। तो उसी तरह आपकी ज़िंदगी में भी आपके अखलाकियात जो है प्रोग्रामिंग लैंग्वेज की तरह काम करते हैं। आपके अखलाकियात अच्छे रहें तो आप अच्छे सॉफ्टवेयर अपडेट कर सकते हैं। अगर आपके अखलाकियात बुरे रहेंगे तो आप गंदे चीज़ें और गंदे कामों में अगर पड़ जाएंगे, बदअखलाक हो जाएंगे, तो वो आपको मुस्तकबिल में कहीं पर लेके नहीं आते। तो मैं गुजारिश करता हूँ तमाम तुलबात से कि आप लोग बिलखुसूस अखलाक में नंबर 1 बने और इंशाअल्लाह उसी बुनियाद पे आपके रिजल्ट भी आएंगे। और हम दुआ भी कर रहे हैं कि कौम का और इस वतन का सरमाया वो हो जो अखलाक वाला हो और जो इंसानी हमदर्दी को जानने वाला हो। मैं सभी से गुजारिश कर रहा हूँ, बल्कि सभी माँ बाप से कह रहा हूँ, how the task of syllabus is there, within how many days a lecturer may be complete your syllabus, and how many days a lecturer should be leave the days for preparation to appear the exam. This thing is very important to us. Today, today second day, nearly 1 week is there to you to prepare well and to attempt the exam in a well manner. Dear students, how the syllabus is there in a academic and how the syllabus is completed in the coaching center and how many points you are remembered in a shortcut way. तो सभी को एक जगह जमा करके आपको तालीम देने की कोशिश करें। तो आपका मकसद ये था कि उनसे तालीम हासिल करना था। तो आप लोगों ने क्या है, यहाँ आते जैसा घर में तो क्या कुछ काम बोलेंगे बोल के हमारे गर्ल्स अब बच्चे कि आपने एक तवील कोर्स की आज तकमील की है और मुस्तक़बिल करीब में आपने ये जो मेहनत की है यहाँ इसका एग्ज़ाम भी लिखने जा रहे हैं। प्यारे तलबा, ये एक ऐसा एग्ज़ाम है जिसमें अगर आप फेल भी हो जाएं तो उसका एक सप्लीमेंट्री है। इसके साथ साथ हम ये चाहते हैं कि हम एक ऐसे इम्तिहान की भी तैयारी करें जिसमें अगर हम फेल हो जाएं तो वहां कोई सप्लीमेंट्री नहीं है। मेरा मकसद आखिरत के इम्तिहान, मेरा इशारा आखिरत के इम्तिहान की जानिब है। आप में से बहुत सारे तलबा के जहन में ये बात होगी कि आखिर मुस्लिम वेलफेयर एसोसिएशन ये काम क्यों कर रही है। ये जो हमारा प्रोग्राम है 1 महीने का, इस प्रोग्राम में मुस्लिम वेलफेयर एसोसिएशन का जो बजट है कम से कम 5 लाख रुपए का बजट है। आखिर मुस्लिम वेलफेयर एसोसिएशन को क्या जरूरत है कि वो इतने सारे तलबा को, तालिबात को फ्री कोचिंग का इंतजाम करे। मुस्लिम all my students. First of all, I'll dedicate. First of all, I want to wish all the best for your examinations. So the only one thing in these 45 days, all the head members of this association have
saying one thing. What is that? We are not expecting anything from you. We need a good result from you. So these 45 days, it is like so already Ramzan is also in there. So how you followed the Ramzan? How we follow some 1 month exactly. So we need better results and try what the association want from you. Just give results from that. So and I appreciate and I also want to thank all the association members for providing such a good event for the last year and this year, and I also hope for the further years also. So thank you all. తాండూర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన చైర్మన్ గా మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులను, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గురువారం సాయంత్రం లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యన్ శ్రీనివాస్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లారీ డ్రైవర్ల లైసెన్స్ కోసం ఎంత ఖర్చైనా ఉచితంగా ఇప్పిస్తానని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లారీ డ్రైవర్ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, నర్సింహులు, భీమ్ సింగ్, లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అధ్యక్షులు మహమ్మద్ జహూర్, విజయ్ కుమార్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. అధినేత శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు కౌన్సిలర్ నరసింహ అన్న గారికి తాండూరు లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, మా కార్యవర్గ సభ్యుల కోరిక మేరకు పొట్టు నరసింహన్న గారిని తాండూరు లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్గా నియమించుకోవడం జరిగింది. మరి అలాగే మా ఇంతకుముందున్న జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా కార్యవర్గ సభ్యులు మరియు మిగతా అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు శివకుమార్ అన్న గారిని కొత్తగా జనరల్ సెక్రటరీగా నియమించుకోవడం జరిగింది. మరియు శివన్న గారి ప్లేస్లో రామ్ సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా మా అధ్యక్షుడు గనిబాయి గారిని కోరుచున్నాను. అది తీసుకో. మొదటగా నడిపిస్తుంటుంటే డ్రైవర్కు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనం కూడా చూసినాము. మీరు ఒక లారీ ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం కూడా బస్సులు పెట్టి చూసినాము. కమాన్ పట్టీలు ఎన్ని ఇరిగిపోతాయో, లారీ టైర్ ఎక్కడ పంక్చర్ అవుతుందో అనేది మీటుగా మీకుంటది. లారీ డ్రైవర్ ఎప్పుడు వస్తాడో, వాళ్ళ ఫోన్ లేపకపోతే కూడా ఎంత టెన్షన్ ఉంటుందో మనం కూడా బాగా చూసినాము. తాండూరులో మంచి పెద్ద లోడింగ్ పాయింట్ ఉంది. సాధ్యమైనంత వరకు సీసీఐలో కానీ, ఐసీఎల్లో కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ, మన దగ్గర ఇక్కడ ఇంకా ఉన్న ఫ్యాక్టరీలలో కూడా మన తాండూరు లారీ ఓనర్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనం కూడా ఇస్తాము. ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొంచెం మన దృష్టికి తీసుకొస్తే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ మనము సాఫీగా నడిచేటట్లా చేసుకుందాము. ఇంకొకటి, మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు కూడా నేను ఇంతకుముందు ఒక మాట ఇచ్చాను. వాళ్ళకందరికీ లైసెన్స్ లేని వాళ్లకు లైసెన్స్ ఇప్పిస్తానన్నాను. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేరు. నేను డబ్బులు పెడతాను, నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నీటికి పిలిపిస్తాను, అందరికీ మీకు లైసెన్స్ ఇప్పిస్తానంటానంటే కూడా ఎవరు రావట్లేదు. మీరందరూ మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు లైసెన్స్ లేకపోతే మాత్రం డ్రైవింగ్ మాత్రం వాళ్ళకు అవకాశం ఇవ్వకండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వండి. కొంచెం మీకు చేతనైతే మనం కూడా కొద్ది ఆలోచన చేసి కొంచెం హెల్త్ కార్డు కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. సాధ్యమైనంత వరకు మనము ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా అయితే చేపిస్తాము. కానీ ఇప్పుడే మాట ఇవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా లైసెన్స్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లారీ మాత్రం ఇవ్వకండి వాళ్లకు. నేను మీకు చెప్పాను, అందరు పిలిపిస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఫోన్లోనే లిస్ట్ ఇస్తామన్నారు. నాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఆ రోజు కూర్చుని పెట్టి డిఎస్పీ ఆఫీస్ లో చెప్పాను, మీకు కంపల్సరీ ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇప్పిస్తాము. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిలిపించి ఎన్ని డబ్బులైనా నేనే ఇప్పిస్తానని చెప్పాను. ఇది అందరు ఎలక్షన్ కన్నా ముందు చెప్తారు. నేను ఎలక్షన్ అయిపోయినాకనే చెప్తాను. ఎందుకంటే ఏదో ఓట్ల కోసం వచ్చి చెప్పలేను. అందరికి బాగుంటుందని చెప్తాను. అదొక్కటి జర మీరు దృష్టిలో పెట్టుకోండి. లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకు సభ్యులకు ఓనర్స్ కు నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే,
డ్రైవర్ కు లైసెన్స్ లేకపోతే మాత్రం డ్రైవింగ్ కు తీసుకోకండి. ఎందుకంటే రేపు పొద్దుగాలు ఇబ్బంది పడేది మనమే. అదొద్దు. ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇప్పియండి. లైసెన్స్ కి ఏమి ఇబ్బంది ఉన్నా మనం చేస్తామని చెప్పినాము. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి థ్యాంక్ యూ. సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆర్బిఎల్ ఎండి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఉన్నారు. అలాగే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మన శివకుమార్ అందరూ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతిదీ కూడా ఈ లారీ ఓనర్ అసోసియేషన్ ఎలాంటి అవకతవకలు ఏమున్నా అని కూడా మన ఎమ్మెల్యే గారు ఆర్బిఎల్ సీనన్న గారు ఇక్కడ ఉండి వాళ్ళ సమక్షంలోనే మనం పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో మనం భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా అవకతవకలు కానీ మీ లారీ ఓనర్ల ఇబ్బందులు కానీ ఉన్న ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు అందరికీ సహకారంగా ఉంటానని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మాకు వెన్నంటి ఉండి నడిపించే మా రథసారథిగా సీనన్నని మేము ముందు చూపుతోనే నడుస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనకు అందరికీ సహకారంగా ఉంటాడని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉంది, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు గనిభాయ్ చెప్పిండు మన లారీలు 200 లారీలు పక్క జిల్లాలో పోయి మనకు ఎంగేజ్ ఇవ్వడం జరిగిందని. ఆ ఎంగేజ్లో ఇక్కడనే ఎంతో లారీలు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తాండూరులో లోడ్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. వడ్ల వ్యాపారం ఉన్నందువలన ఇతర జిల్లాకు 200 లారీలని మన అద్దె రూపంలో అక్కడ ఎంగేజ్ రూపంలో ఇవ్వడం జరిగిందని తెలియజేసిండు. అలాంటిది కూడా ఏమన్నా ఉంటే ఇక్కడనే లోడ్లు ఉంటే మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ దానికి మన సీనన్న గారు కూడా ముందుండి లారీ ఓనర్లను అందరినీ కూడా వాళ్ళ అనుసంధానంలో అందరికీ సహకారం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కానివ్వండి, మన లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, సమన్వయంతో నడుస్తే ఇక్కడ మరి అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ గారు శాల్వా మరియు రామ్ సింగ్ గారు సింగ్ గారికి శాల్వా మరియు సన్మానించాల్సింది. అందరి సభ్యులకు నమస్కారం చెప్తున్నాను. కాకపోతే అసోసియేషన్ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, అసోసియేషన్ సిస్టమ్ కానీ ఇక్కడ నిబంధనలకు కూడా వాళ్ళకి కట్టుబడి ఉంటానని ఈ అసోసియేషన్ సందర్భంగా చెప్తున్నాను. అభివృద్ధికి నేను తోడ్పడతానని. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాండూరు నియోజకవర్గంలో బడుగు బలహీన నిరుపేద ప్రజలకు 3500 ఇండ్లను పంపిణీ చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని ముంబాపూర్, కందనెల్లి, పెద్దేముల్ మండల కేంద్రం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టినట్లుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని పక్కన పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెడ్పీటీసీ దారాసింగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ పశుగణాభివృద్ధి శాఖ చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ తట్టిపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పెద్దేముల్ మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ ఎంపీ
ఎంపీపీ మధులత శ్రీనివాచారి, ఎంపీటీసీ శ్రీనివాస్, నారాయణ రెడ్డి, ఎల్లారెడ్డి, కిరణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జితేందర్ రెడ్డి, బుజ్జమ్మ, నసీర్, కొమ్ము గోపాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మల్లేశం, డివై నరసింహులు, రవిశంకర్, రాము నాయక్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ టైంలో నన్ను ఆదరించి అందరూ కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు అడుగులు సబండ వర్గాలను మోసం చేసింది. ఏదైతే చెప్పిందో ఒక్కటి కూడా చేయకుండా ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఈ రోజు అప్పులపాలు చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ని బొంద వెళ్దామని చెప్పి ముక్త కంఠంతో యావత్ తెలంగాణలో మనమందరం కూడా అనుకోని బీఆర్ఎస్ పొందబెట్టినాం. మనం అనుకున్నటువంటి పార్టీ గతంలో మనకి ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే, గతంలో మాకు ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే, అప్పుడు పింఛన్ ఇచ్చిందంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంటే, మాకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములు కానీ సీలింగ్ భూమ్స్ కానీ ఏదైనా పంచింది, పత్తాదారు పాస్బుక్ ఇచ్చిందంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి ఇష్టంతో మనమందరం కూడా ఒక మనోహరెడ్డి క్యాండిడేట్ అంటే అనుకుని, మనోహరెడ్డి ఎమ్మెల్యే కాదు మేమందరం కూడా ఎమ్మెల్యేలమే బీఆర్ఎస్ బుంద పెడదాం, కాంగ్రెస్ తెచ్చుకొని కంకణ కట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మహిళా సోదరుమని ఆ రోజు 24 గంటలు శ్రమించి 30 రోజులలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. మీరు ఒకటే అనుకున్నారు, ఆ రోజు ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఖచ్చితంగా వస్తాయని ఒక నమ్మకంతో మీరు చేసుకున్నారు. మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా బొమ్మ చెప్పి చెయ్యము. ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇప్పటికే మనోళ్ళు చెప్పినట్టు 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. నాకు ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రేపు జూన్ 3 తారీఖు నుంచి 3 తారీఖు వరకు మనకు ఎలక్షన్ల కోడ్ ఉన్నది. కోడ్ అయిపోయిన తెల్లారే మీ మంబాపురే గాని ఇప్పుడున్నటువంటి పరిసర గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో బీసీలకు, ఈబీసీలకు, మైనార్టీ సోదరులకు 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుని ఆ రోజు చెప్పినట్లుగా మీకందరూ కూడా ఇండ్లు ఇస్తారని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు ఆ రోజు చెప్పినాం మీకందరికి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒకరోజు 5,50,000, ఒకరోజు 20,000, 30,000 ఒక మిత్రులు కూడా ఇంట్రెస్ట్ లో కూడా సరిపోకుండా వాళ్ళు వేసినటువంటి వాళ్ళ లెక్క కాదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్లు కాదు, ఒక్కటే రోజు మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఆగస్టు 15 తారీఖు నాడు ఇదే వేదిక దగ్గర ఇక్కడనే కూర్చొని బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిపించి బ్యాంకర్లని మీ పట్టదారు పాస్ పుస్తకాలు ఏవైతే తాకట్టు పెట్టినో బ్యాంకులో ఆ బ్యాంకులో ఉన్నటువంటి బుక్కులు ఒక ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరూ కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఆ రోజు చెప్పినా మీకు కాంగ్రెస్ ఆశీర్వదించండి. మీరు ఎవ్వరు కూడా ఆఫీసులో సుడుపుడు తిరగవలసిన అవసరం లేదు, ఏ మీ సేవలో సుడుపుడు తిరగవలసిన అవసరం లేదు, ఏ మా సేవలో సుడుపుడు తిరగవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటికి అధికారులను పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినాం. మీరు మమ్మల్ని గెలిపించారు. మేము గెలిచిన ఎంబడే మీ గ్రామానికి, మంబాపూర్ గ్రామానికి, అన్ని మీకు అందరూ కూడా ప్రతి ఇంటింటికి కూడా అధికారులను పంపడం జరిగింది. మీకేం కావాలి ఆ రోజు తెల్ల రేషన్ కార్డు లేకుంటే రాసి ఇవ్వండి అని చెప్పినాం. ఆ రోజు చెప్పినాం మహిళా సోదరమానికి 18 సంవత్సరాల నుండి పెళ్లైనటువంటి సోదరమానికి 2,500 ఇస్తామని చెప్పినాం. ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో రాసి ఇవ్వమని చెప్పినాం. ఆ రోజు చెప్పినాం అవ్వకు తాతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. పింఛన్ రాని వాళ్ళు ఎవరైనా కొత్తలు ఉన్నారో అన్ని అధికారులను మీ ఇంటికి పంపించి కూడా రాసిమని చెప్పినాం. అంత డాటా కూడా మేము పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్స్ ఎందుకంటే మాకు వచ్చింది, మేము గెలిచి 4 నెలలు అవుతుంది. పిల్ల పుట్టిన నడవాలంటే నడవలేదు. ఇంతకుముందు నాన్నటి చెప్పినట్లు ఒకటేసారి ఒక అన్నదమ్ములం అలాగైనప్పుడు కూడా కొద్దిగా టైం పడుతుంది. మొన్ననే గెలిచిన ఎంబడే 4 ఇంప్లిమెంట్ చేసినాం. మీకు చెప్పిన అన్నిటి కూడా
ఇంప్లిమెంట్ చేసి మీకు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకొచ్చి మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. దయచేసి మనం అందరం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పొందబెట్టినాం. ఇప్పుడు మరొక పార్టీ వచ్చింది. ఈ రోజు బీజేపీ వాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు. దయచేసి ఒక్కటే మనం గుర్తుంచుకోవాలా, దేవుడు అనేటువంటి ఎప్పుడే కానీ గుళ్ళో ఉండాలి, భక్తి అనేది మన హృదయంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దేవుణ్ణి రోడ్ల మీదకి తీసుకొచ్చి దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు. దయచేసి 10 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తా ఉన్నారు. ఏం చేసిండ్రు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పి మళ్ళా వాళ్ళని ఒకసారి నిలదీయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాం సోదరులారా. ఆ రోజు చెప్పిండిదే నరేంద్ర మోడీ గారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రతి సంవత్సరానికి మన పిల్లలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి సోదరులారా. ఇదే కాకుండా ఆ రోజు చెప్పిండు నల్ల తెల్ల 500 నోటు 1000 రూపాయల నోటు రద్దు చేసిండు. పాప మన అక్కలు చెల్లెళ్ళు ఏదో 50,000 1,00,000 రూపాయలు 100 రూపాయలు 200 జమ చేసుకొని ఆ 1,00,000 రూపాయలు కూడా తీసుకొని బయట వేయండి, నాకు మీ ఇంత పెట్టెల పైసలు నాకు ఇవ్వండి, మీరు తీసి నాకు అకౌంట్ తెరవండి, జన్ధన్ అకౌంట్ తెరవండి, ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు నరేంద్ర మోడీ. నిజమా కాదా? ఆ రోజు చెప్పిండు. ఎవరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేసిందా దయచేసి చెప్పండి ఒకసారి. మళ్ళీ ఈ రోజు బీజేపీ వాళ్ళు ఓటు అడగడానికి వస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన ఏం చేసినవయ్యా అని చెప్పి అడగవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందనే విషయాన్ని మీరు ఒకసారి గ్రహించుకోవాలి సోదరులారు ఒకసారి. ఇదే కాకుండా ఈ రోజు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిండు. ఎంతమంది రైతుల ఆదాయం రెట్టింపు చేసిండు ఒకసారి ఆలోచన చేయండి. రైతుల ఆదాయం రెట్టింపు కాదు ఇది చేసింది, రైతుల పైన నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను నడ్డి విరిగే ప్రయత్నం చేసిండు. మళ్ళీ దాని విషయాన్ని ఆ నల్ల చట్టాలను తీసుకొస్తే యావత్ భారతదేశం అంతా కూడా రైతాంగం అంతా కూడా ఏకమై రోడ్ల మీద ఎండలక వానలక చల్లలక 16 నెలలు రైతులందరూ కూడా దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలోంచి ఆ నల్ల చట్టాలను రద్దు చేసింది. కానీ తను మాత్రము ఊకే రద్దు చేసుకోలేడు. ఇది ఆయన చేసినటువంటి ప్రభుత్వ గగనం. ఈ రోజు నరేంద్ర మోడీ ఎవరికైనా ఏదైనా చేసిందంటే ఒక నీరవ్ మోడీ లాంటి వారికి చేసిండు, ఒక లలిత్ మోడీ లాంటి వారికి చేసిండు, ఒక ధీరుభాయ్ అంబానీ లాంటి వారికి చేసిండు, ఒక అదాని లాంటి వారికి చేసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీద బడుగు బలైన వర్గాలకు ఎప్పుడే గాని బీజేపీ గవర్నమెంట్ చేసింది శూన్యము, గుండు సున్ననే గాని వారికి ఎప్పుడు ఏం చేయలేరన్న విషయాన్ని మనం అంతా కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, మనం చూసినాం. ఈ రోజు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి ఈ రోజు 300 రూపాయలు తీసుకుంటున్నాము. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ రోజు మన ఉపాధి హామీ పథకం మనకు నడుస్తా ఉన్నది. గత 10 సంవత్సరాలు వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ నుండి ఈ రోజు మమ్మాపూర్ గ్రామంలో మమ్మాపూర్ చుట్టుముట్టు ఉన్న గ్రామాల నుండి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు ముఖ్యంగా మీరు ఎప్పుడో వచ్చి ఇంత ఎండల ఆకలితో ఇట్లా కూర్చున్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ సభ ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు నాకు సన్నిహితులు అన్న మనోహర్ రెడ్డి గారు, గంట ముందు అందరూ మాట్లాడినారు. మీ బాధలంతా 6 గ్యారెంటీ లేని సంగతి జోరుగా మాట్లాడుతున్నారు. మీటింగ్ ఇంత కూర్చోబెట్టిండ్రు, మాకు అన్నం పెట్టకుండా మీటింగ్ అయిపోతుంది అని చెప్పి కూర్చోబెట్టిండ్రు. ఇక మాట్లాడతారు పోతారు, ఇక మళ్ళీ ఓట్లే కాదా మీకు కావాల్సింది అని అంటారు. అంతేనా? నేను మాటలు చెప్తా పడ్డాయి. మీరందరూ ఆదరించి గెలిపించిండ్రు అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. సరే అయిపోయింది, గెలిచిండు, పని అయిపోయింది అనుకున్నారు. గెలవంగానే తక్కువ సైన్ చేసిండు ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సులో 2 కోట్ల మహిళలు ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం ఒక్కొక్కరు సగటున 15 సార్లు ఎక్కిందంటే 35 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిండ్రు. సరే నాకేంది, నేను 2 సార్లు పోయినా నా పని అయిపోయింది, నాకేం వచ్చింది అనుకుంటావు. ఉచితంగా వచ్చింది, పని అయిపోయింది, ఇంకో నెక్స్ట్ ఏంది అని అడిగే ఆలోచన మనుషులు నేనైనా మీరైనా ఉంటాం. మీకోసం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టించిండు రేవంత్ రెడ్డి అన్న. దాని తర్వాత నెక్స్ట్ ఏంది, మళ్ళీ వచ్చేది ఏంది అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త ఉండాలి తల్లి, మీ ఇంట్లో అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పి 5 లక్షల లిమిట్ ఉన్నదాన్ని 10 లక్షలు చేశారు. సరే అప్పుడే చేసింది కదా, మళ్ళీ కొత్తగా అయిందని మళ్ళీ ఇంకా అక్క జిల్లాలు ఇట్లా కూర్చొని ఆకలి మీద ఉన్నప్పుడు కోపం మీద అడుగుతారు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా కదా అని. మీకు ఇప్పుడే చెప్తున్నా,
ఈ నెల వచ్చే నెల ఎవరికైనా 500 రూపాయల కంటే గ్యాస్ సిలిండర్ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు అన్ని మీ అకౌంట్లో జమ అయితే అవి ప్రభుత్వం గ్యాస్ కంపెనీకి పంపించేసింది. ఈ అక్క పేరు మీద, ఈ అక్క పేరు మీద, ఆవ మీద, ఆ చెల్లె మీద అందరి అకౌంట్లలో పంపించారు. ప్రభుత్వం గ్యాస్ కంపెనీకి పంపింది. గ్యాస్ కంపెనీ మీకు ఇచ్చడం ఆలస్యం. ఇయ్యలేదనుకోండి, శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోండి, నారాయణ రెడ్డి ఇంటికి పోండి, మీ వైస్ ఎంపీ మధులత దగ్గరికి పోండి, ఎంపీటీసీ స్ట్రీట్ మీద వదలకండి, అసలు ఇంటి ముందుకు పోయి కూర్చోండి. వీళ్ళు ఏం చేస్తారు తల్లి, వచ్చి మనోహరన్ దగ్గర కూర్చుంటాడు. మనోహరన్ ఏం చేస్తాడు, సీఎం దగ్గరికి పోతాడు. ఇస్తా అన్న మాట ఎవరు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి చెప్పిండు. అందుకే బేఫికర్ ఉండండి మీరు. ఎవరికైనా 500 రూపాయలు రాకపోతే మళ్ళీ మేము సర్పంచ్ ఎలక్షన్ల కోసం మళ్ళీ వస్తాం కదా, మైకులు పట్టుకుంటాం, స్పీచ్లు ఇస్తాం, ఓట్లు వేయమని అడుగుతాం కదా, అప్పుడు నిలదీయండి. జోరుగా మాట్లాడినావు, ఎంపీ ఎలక్షన్లకు వచ్చినావు, ఓట్లు వేయించుకొని పోయినావు కదా అని నన్ను నిలదీయండి, నేను మళ్ళీ వస్తా. సరేనా? 500 రూపాయలు బేఫికర్ అయిపోయింది. ఇక 200 యూనిట్ల కరెంట్ బిల్ అడుగుతాడు లైన్ మ్యాన్ వచ్చి, వాడు చెప్తింటలేడు అని. మనోహర్ రెడ్డి అని ఇప్పుడే చెప్పిండు, ఎవరైనా కరెంట్ బిల్ అడిగేందుకు వచ్చి 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ అడిగితే ఆయన సస్పెండ్ చేస్తా అని చెప్తుండు ఒక ఎమ్మెల్యే గారు. అయినా కానీ ఓ అక్కనో చెల్లెనో అవరో కట్టిందనుకోండి తెలియక, అరే పైసలు ఉన్నాయి నా జేబులా సంచిలా కడతపడ్డ 700 రూపాయలు కట్టిందనుకోండి, ఆ 700 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ వీళ్ళు ఇళ్ళల్లో పోయి కూర్చోండి, పక్కా కూర్చోండి. ఎవరైనా ఇయ్యకపోతే స్త్రీలను గడ్డం తీసేవారు అట్లా గల్లా పట్టుకుందాం. మరి ఎంపీటీసీ ఇంట్లోకి పోదాం. ఎంపీటీసీ పిల్లాడు యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, పోయి అయినపై మనోహరన్ ఇట్లా కూర్చునేదాకా పట్టుబడదాం. సరేనా? 3 దేవుళ్ళ మీద ప్రమాణం చేసేయండి. ఏమని? ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేయకపోతే ఏం చేస్తాం? నేను ఇక్కడికి టెంట్ కిందకి వస్తా, మీ అందరినీ బస్సులలో ఎక్కించుకొని పోయి సీఎం దగ్గర కూర్చుందాం. సరేనా? నేను తీసుకోబోతా అని చెప్తున్నా. ఆగస్టు 15 డెడ్ లైన్ అని చెప్పి సీఎం గారు చెప్పారు కాబట్టి సీఎం గారి మాట మొన్న నేను మనోహరన్న సీఎం గారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఏదో టాపిక్ లో. ఏందన్నా అంటే అది గ్యారంటీ చెప్పండి నా మాట అని చెప్పారు. అందుకే మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఒక ముఖ్యమంత్రి గారు దేవుని మీద ప్రమాణం చేసి ఒక పని చేస్తా అంటే ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతారు? ఎవరైనా చెప్పినా ఒక పడ్రానులో అవతల పార్టీలో వాళ్ళు వీళ్ళు వచ్చి అట్లనే చెప్తారు ఇయ్యాలని చెప్పి. వాళ్ళని అడగండి. ఉచిత బస్సు ఇచ్చిండు, మాకు 10 లక్షలు వైద్య పరంగా సహాయం చేస్తుండు, 500 రూపాయల సిలిండర్ ఇస్తాను ఆ ఎంపీ అభ్యర్థి వచ్చిండు, 200 యూనిట్ కరెంట్ బిల్ కట్టవద్దని చెప్పిండు అని చెప్పండి. కానీ చెప్పిన సంక్షేమం ప్రతిదీ అమలు చేసే గ్యారంటీ వేదిక మీద కూర్చున్న నాయకులందరిది. వేదిక మీద జోరుగా కూర్చుంటాం. మీరు గెలిపిస్తేనే ఇక్కడ కూర్చుంటాం. మా బాధ్యత ఏంది? మరి మా బాధ్యత ఏంది? మీకు చెప్పిన చేయించుక రావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. ఏదైతే ప్రభుత్వం మాట చెప్తుందో ఆ పనులు చేసేందుకే ఈ తెల్ల షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాం మేము. కానీ చెప్పిన పనులు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమాలు రూపకల్పన చేసి ప్రభుత్వం రాగానే అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు బీజేపీ నాయకులతో ఒకటే మాట్లాడగండి. మీరు గెలిస్తే ఉచిత బస్సు ఇస్తారా, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తారా, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తారా అని అడగండి. వాళ్ళు ఏ ఒక్క రాష్ట్రంలోనా మన దగ్గర ఎట్లా రారు. వాళ్ళు అవతల రాష్ట్రాల దగ్గర బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా పేద సంక్షేమ పథకాలు ఒక్కటన్నా ఉందా అని అడగండి. ఒక్క పథకం లేదు వాళ్ళ దగ్గర. పేదలకే చెప్పే తల్లి. మంత్రులు అయితే ఇవన్నీ తీసేస్తాం, ఎందుకంటే పేదరికం లేదంటండి దేశంలో. నీకు ఇల్లు కావాలంటావు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వస్తారు, నాకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తావని. ప్రతి సంవత్సరం 3500 ఇల్లు కట్టిస్తా అని చెప్పి మనోహర్ రెడ్డి అని చెప్పిండు. అదేంది గెలవక ముందు ఓట్ల కోసం అడిగిన మాట కాదు. గెలిచిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాడు. 5 సంవత్సరాల ముందు ఇప్పుడు నిలబడి చెప్తాడు, నేను ప్రతి సంవత్సరం 3500 ఇల్లు ఇస్తా అని చెప్పినాడు. ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతాడు. ఆయన అడ్రస్ తెలియదా? తాండూరుపై కూర్చోము మనం. ఎవరికి ఇచ్చినా 3500 ఇల్లు చూపెట్టారు అడగదా? అడగండి. నేను మేమే చెప్తున్నాం మిమ్మల్ని అడగండి. ఏం సంగతి వాళ్ళు జోరుగా మాట్లాడతా, మనం జోరుగా గట్టిగా చెప్తలేవేందని.
పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, గెలిపించండి. మొన్న రేవంత్ రెడ్డి అన్నకు ఎట్లయితే బలం చేకూర్చిండ్రో, మనోహర్ రెడ్డి అన్న ఎట్లయితే గెలిపించిండ్రో, మా ఎంపీల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మన కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనకు మన హక్కుగా రావాల్సిన పైసలు తెచ్చుకుంటే మన సంక్షేమం మీద పైసలు పెట్టుకుందాం, అభివృద్ధి మీద పెట్టుకుందాం. వాళ్ళేమో అవతల వేరే వాళ్ళకి ఇస్తారట, అంబానీకి ఇస్తారట, ఆదానికి ఇస్తారట. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తారు పైసలు. 15 లక్షల రూపాయలు ఇస్తారు బీజేపీలో. వేసిండ్రా మీ అకౌంట్ లో? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ మనవనికి, నీ మనవరాలకి ఉద్యోగం. కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీరు రోజు ఎన్నో కార్యక్రమాల్లో పొలాల్లో కానీ ఆరు బయట కానీ మాట్లాడుతూ ఇప్పుడే ఇంతకుముందు నారాయణ రెడ్డి చెప్పడం జరిగిందని చెప్పడం అడుగుతున్నారు గ్రామస్తులని అంటున్నారు. నేను 2 విషయాలు చెప్తాను. ఉచిత బస్సుతో పాటు మిగతా 3 కూడా ఇవ్వడం జరిగింది. అమల్లోకి రావడానికి ఈ ఎన్నికలు ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినందుకు ప్రభుత్వం ఎన్నికలు ఉన్నప్పుడు ఏ స్కీమ్ ఇవ్వకూడదు, ఏది శాంక్షన్ చేయకూడదు, ఒక మోడీ ఇవ్వకూడదు, ఒక రోడ్ ఇవ్వకూడదు. కాబట్టి దాని నుంచి అవన్నీ ఆపడం జరిగింది, అన్ని మొదలు చేయడం కూడా జరిగింది. ఇంకోటి రెండవది, 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము బీజేపీ కానీ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ కానీ వీరందరూ 10 సంవత్సరాలలో మరి రుణమాఫీ అని చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో రుణమాఫీ కూడా పూర్తి చేయడం లేదు. మరి మొన్న 4 సంవత్సరాలు 3 నెలల నుంచే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రుణమాఫీ ఎక్కడ అని చెప్పి కుక్కలు అడిగినట్లు అక్కడక్కడ బాగా అవ్వడం జరుగుతుంది. దానికి మీకు ఒకటే జవాబు, మనం ఇంటి వాళ్ళు అన్నదమ్ములు అదలైనప్పుడు సంసారం కుదురుకోవాలన్నా మరి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ప్రభుత్వం కూడా అంతే. కాబట్టి ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీని లోపల మీరు ఎవ్వరూ అనుమానపడాల్సిన అవసరం లేదు. పింఛన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 13 తారీఖు ఎన్నికలు అయిన తర్వాత మీ అందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, మరి అదేవిధంగా కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 విషయాలను మీరు మధ్యలో పెట్టుకొని మీరు మీ పక్క వారిని పొలాలలో కలిసేటప్పుడే కానీ ఇంటి అరబయట కూర్చున్నప్పుడే కానీ మీరందరూ గట్టిగా మనము కాంగ్రెస్ చేయకూడదు, ఓటేయాలి, రంజిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా మీరంతా చెప్పాలనే బాధ్యత మీ అందరిపైన ఉంది. ముఖ్యంగా మన అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు మరి గతంలో కూడా గత ఎంపీలు అంతకుముందు మనం ముందు చూసినప్పుడు ఇప్పుడు బీజేపీకు చదువు నష్టమవుతుందని చెప్పి ఇక్కడ స్కూల్లో అన్ని గ్రామ పంచాయతీ వాళ్ళని పిలిపించి మరి అందరికీ ఆ రోజు టీవీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి విషయాలు గారు, శోభరాజు గారు, లక్ష్మారెడ్డి గారు అందరికీ పేరు పేరున అన్ని గ్రామాల నుంచి నాగలపల్లి, గోపాల్పూర్, కిషన్పల్లి, బుద్ధవారం, గాజీపూర్ నుంచి ఉద్యమం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రమ్మ పాలనలో మనం చూసాము. ప్రతి ఒక్కరికి కులం, భేదం, ప్రాంతం చూడకుండా అన్ని పార్టీలు కూడా చూడలే. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గత టీఆర్ఎస్ పాలనలో చూసినాం. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో ఒక్క పింఛన్ రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. టీఆర్ఎస్ పాలనలో ఆనాడు అక్కడి నుంచే రాష్ట్ర స్థాయి నుంచే పింఛన్లు కట్ చేసింది. ఆ రోజు ఆన్లైన్ లోనే బంద్ ఉండే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనోహరన్న గారి నాయకత్వంలో అర్హులందరికీ పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ అన్నీ వస్తాయి, ఇళ్ళు వస్తాయి. కావున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము. అలాగే మనోహరన్నతో పెద్దెముల కోసం కొంచెం మాట్లాడేది చెప్తున్నాము. ఈ ప్రాంతాని కోసము మేము పెద్దెముల మండల్ చాలా పెద్ద మండల్ అన్నా. ఇక్కడ పెద్ద మండల్ ఉంటే ఈ ప్రాంతం నుంచి పెద్దెముల్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి
కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాలు విలీనం చేసినారు. దాని తర్వాత కొన్ని గ్రామాలు బండారంలో పోయినాయి, దుర్మాండి కానీ బొక్కారం కానీ బసాపూర్ కానీ. అలాగే రీసెంట్లీ కోట్పల్లి మండలి ఏర్పాటు చేసిన ఇక్కడ నుంచి కనీసం ఒక 8 గ్రామాలు కోట్పల్లిలో వెళ్ళిపోయినాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఈ దేవుని మండలికి జనాభా పరంగా కూడా తగ్గిరనా. ఇక్కడ వ్యాపార పరంగా చాలా రష్గా ఉంటుండే, నా వ్యాపారాలు కూడా నడుస్తుండే అందరివి చౌరస్తలు. ఈరోజు వ్యాపారాలు నడవని పరిస్థితి వచ్చిందన్న. కావున దానికోసం మేము ఏమంటున్నామంటే కింద అక్కా చెల్లెలు అన్నదమ్ములు కూర్చోవడం, నా కోసం వెయిట్ చేయడం చాలా చాలా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాగి చెట్టు కింద పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు మనోహర్ రెడ్డి గారు, నా ఎలక్షన్స్ పురస్కరించుకొని రాబోయే మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ చాలా 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 క్లిష్టమైనవి, మనందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు అంటే ఇక రాబోయే 5 సంవత్సరాలు మన భవిష్యత్తు ఎట్లుంటుందో మన తలరాత రాసుకోవాల్సిన దినం అది మే 13. అందుకే మీ అందరినీ వేడుకుంటున్నా, మే 13 గుర్తుపెట్టుకోండి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఒకటే పని, ఓటింగ్ రోజు పోవాలి, పోలింగ్ దగ్గర నిలబడాలి. ఇన్ని గంటలు నిలబడతారు ఒక మీటింగ్ కి, ఆలస్యంగా నాయకులు వచ్చినా నిలబడతారు. కానీ ఓటింగ్ రోజు అక్కడ లైన్ చూస్తారు, అయ్యా పెద్ద ఉంది లైన్ మనకి ఎందుకు అని ఇండర్లకు పోతారు. అక్క చెల్లెలు పిల్లల కోసం మీ ఆయన కోసం ఏదో మంచిగా వండి పెట్టాలి హాలిడే అనుకోకండి. మీ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తలరాత రాసుకునేదారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరందరూ అన్నను మనోహర్ రెడ్డిని గెలిపించారు. ఎందుకు అంత ఉత్సాహం ఉండే అంటే రేవంత్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తారన్న నమ్మకంతో మీరు చేశారు. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు ఎక్కిండ్రు, తిరిగిండ్రు, ఉచిత బస్సు అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ అయ్యా అని అడిగిండ్రు. నెక్స్ట్ వైద్య పరంగా 10 లక్షలు చేసిండ్రు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఏది అని అడిగిండ్రు అక్క జిల్లాలు. కానీ మీ అందరు తెలియాల్సిందంటే ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పైసలు ప్రభుత్వ పరంగా గ్యాస్ కంపెనీలకు వేసారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో అంటే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ అన్ని జిల్లాలు, వరంగల్ వరకు అన్ని జిల్లాలలో 500 రూపాయలకు అమలవుతుంది. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కానీ మన దగ్గర మొన్న మహబూబ్నగర్ లో ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ రిజల్ట్ ఎవరో కోర్టుకు పోయింది కాబట్టి అందుకు ఆపారు. కానీ మీ అందరికి ప్రతి ఒక్కరికి ఈ నెల వచ్చే నెల 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. ఈ నెల కరెంట్ బిల్ కట్టినా ఎవరిని కట్టొద్దని అన్న మనోహర్ రెడ్డి అన్న రోజు చెప్తూనే ఉన్నాడు. లైన్ మ్యాన్లను సస్పెండ్ చేస్తా ఎవరన్నా 200 యూనిట్ల కరెంట్ బిల్ అడిగితే అని. ఎవరైనా కట్టింది అనుకోండి అక్కా జిల్లాలో అన్నదమ్ముల్లో ఆ బిల్లు తీసుకురండి. ఆ బిల్లు ఎవరు వస్తారో మనోహర్ రెడ్డి అన్నకు ఫోన్ చేయండి, స్థానిక నాయకులకు ఫోన్ చేయండి. ఎవరైనా బిల్లు కట్టిందే అనుకోండి ఆ బిల్లు తీసుకురండి, డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. ఇంత గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ ఎలక్షన్లు అయితేనే ఉంటాయి, మళ్ళీ మీ ముందు నిలబెడతాం. ఇంకొక పెద్ద మాట మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న, మాట పెరిగి దేవుని మీద ప్రమాణం చేస్తూ, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 ఆయన ఒక డేట్ కూడా పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని దేవుని మీద ప్రమాణం చేస్తూ ఒక డేట్ చెప్పిందంటే ఆ డేట్ అమలు చేస్తా అన్న గ్యారంటీగా నమ్మకం మీదనే చేశారు. సో మీ అందరికి 100% మీ ఒక్కరికి అందరికీ గ్యారంటీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రుణమాఫీ ఆగస్టు 15 గుర్తుపెట్టుకోండి. రాగి చెట్టు కింద చెప్తున్నా, మళ్ళీ రాగి చెట్టు కింద మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా రాకపోతే బాధ్యత మాది. మీరు మా దగ్గరికి రండి, మీకు రుణమాఫీ అయ్యేదాకా మేము చేయించే బాధ్యత పట్టుబట్టి మేము చేయిస్తాం. ఇదేమో ఒకవైపు ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా పేదల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ నడుచుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవతల బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు. బీజేపీ నాయకులను ఒకటే అడగండి, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఇట్లాంటి పేదల సంక్షేమం ఉందా? ఎక్కడైనా ఒక్క సంక్షేమం? ఉచిత బస్సు తీసేస్తారంట, కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఇయ్యారంట, బస్సు ఫ్రీ తీసేస్తారంట, మీకు 500 రూపాయలకు సిలిండర్ ఇయ్యారంట, మీకు అందరికీ ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు కట్టమని ముఖ్యమంత్రి గారు అన్న సోదరుడికి మనోహర్ రెడ్డి గారికి చెప్పారు. అది బంద్ చేస్తాం అంటున్నారు.
వాళ్ళు సంక్షేమాలు వద్దు, దేశంలో పేదరికం లేదు అంటున్నారు. మీరందరిని అడుగుతానేమో మాకు ఉచిత బస్సు కావాలి, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఉండాలి, 500 రూపాయలకు సిలిండర్ కావాలి, మీకు ఇండ్లు కావాలి అని అడుగుతాం. అత్తకు 4000 పెన్షన్ కావాలి, కోడలు 2500 పెన్షన్ కావాలి, పెద్దోళ్ళకు పెన్షన్ కావాలి, చిన్నోళ్ళకు కుటుంబం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు కూడా కావాలి. ఇవన్నీ కావాలని ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇవన్నీ తీసేస్తామని చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. దానికి తోడు కొత్తగా రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు. ఎందుకు తీసేస్తారు? పేదరికం లేదా? రిజర్వేషన్లు అవసరం లేదా? పేదల పిల్లలు బడికి పోవద్దా? మంచి యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకోవద్దా? ఉద్యోగాలు తెచ్చుకోవద్దా? అవి తీసేస్తారంట. ఇంకొక కొత్తగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కథలు చెప్పి పిల్లలను మభ్యపెట్టి యూత్ అని చెప్పి వాళ్ళకి మభ్యపెట్టి పిల్లలు తెలుసుకున్నారు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న యూత్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు. 20 కోట్ల ఉద్యోగాలే ఇస్తే ఇవాళ మన రాష్ట్రానికి 70 లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉండే. 70 లక్షల ఉద్యోగాలే వచ్చుంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఉద్యోగం వచ్చేది. అది ఇవ్వరు, 15 లక్షలు ఇస్తాన్నారు ఇంటింటికి, అది ఇవ్వరు. ఏది ఒక్కటన్నా ఒక మంచి హామీ ఇచ్చిండ్రా మనకు? 10 సంవత్సరాల నుండి మీరు ఆలోచించండి. బీజేపీ నాయకులను అడగండి, ఏం కొత్త మంచి హామీ చెప్పండి అమ్మ మీది అని. ఒక్క శ్రీరామచంద్రుడి గురించే మాట్లాడతారు. శ్రీరామచంద్రుడు అందరికీ శ్రీరాముడే, మన గుండెల్లో ఉంటాడు. శ్రీరాముడు అందరి వాడు. మనం కూడా భక్తితో మొక్కుతాం, రోజు గుడికి పోతాం, గుండెల్లో ఉంటాడు శ్రీరాముడు. మా బీజేపీ చెందిన వాళ్ళకి శ్రీరామ్ గుడి కట్టినందుకు అందరం మనం కూడా చందాలు ఇస్తాం. మనోహరాన్ని ఇచ్చిండు, మన దారా సింగ్ అని ఇచ్చిండు, నేను ఇచ్చిన, శోభం ఇచ్చింది, ప్రతి ఒక్కరు ఇస్తాం. ఎందుకంటే మన గుడి మన దేవుని కోసం చందాలు ఇచ్చుకుంటాం. మీరు ప్రశాంతంగా ఆలోచించండి. ఏ ఒక్కటి కూడా కరెక్ట్ చెప్తలేరు, ఊరికే చెప్తున్నారు మాకేయండి. కానీ పనులు చేసి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. మీకు చెప్పంగానే వాళ్ళు 4 గ్యారెంటీలు అమలు చేసింది, మిగతా కూడా చేసినట్టు పట్టు మేము పడతామని చెప్తూ రాబోయే మే 13 రోజు मेरे मुसलमान भाई बहनों बहुत है इधर, सबसे गुजारिश कर रहा हूँ, मे 13 तारीख नहीं बोलना, सब लोग बाहर. నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం 11:30 నుంచి వేడి చేస్తున్నాం మన పెద్దల గురించి. మీకు అందరికీ మరొకసారి చేతుల నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు మనము పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత కసితోటి మన బీఆర్ఎస్ ను ఓడించి మన ఎమ్మెల్యేలు ఎంత కసితోటి ఎన్నుకున్నామో, ఆ రోజు మనం అమ్మగూరు గ్రామంలో ఎంత సక్సెస్ఫుల్ గా మీటింగ్ చేసినామో, అదేవిధంగా ఈ రోజు కూడా ఒక పిలుపు మేరకు దారాసింగన్న మన ఎమ్మెల్యే గారు గరితన్న వస్తున్న ఒక పిలుపు మేరకే మనము ఇక్కడ సమావేశం అయినాము. చాలా ఓపికతో కూర్చున్నారు. మీరు ఎందుకోసం కూర్చున్నారంటే ఆ కసిని మా గవర్నమెంట్ ప్రభుత్వము ఇప్పటి వరకు చేరేదని మేము క్యాన్వసింగ్ లో పోతే కొంతమంది బాధతోటి ఉన్నారు. దానికి మేము కూడా ఏం చెప్తున్నామంటే జవాబు, మనం గెలిచిన తర్వాత మనకు మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంలో మనకు కొన్ని స్కీములు అమలు కాలేకపోయినాయి. అవి వెంటనే అమలు చేసే దిశగా మన పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యే గారు ఈ ఎలక్షన్ అయిన వెంటనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చాలా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము చెరువు దగ్గర ఉపాధి హామీల కూలి దగ్గర పోతే పటేల్ మాకు ఇంకా కరెంటు బిల్ రాలేదు, గ్యాస్ వాళ్ళకు ఓపికతోటి చెప్పాల్సిందిగా ఉంటుంది. మనం వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది, కొన్ని కారణాల వల్ల కాలేకపోయినాయి. తప్పకుండా 10 ఏళ్ళు వీగనోడు ఇప్పుడు మనం 4 నెలలు చేయలేకపోతాం. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు టైం ఉన్నది మనకు. ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా స్కీమ్లు అన్ని చేసి మీకు చూపిస్తామని పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ మీకు చెప్తారు. ఎందువల్ల ఏం కారణాల వల్ల కాలేకపోయినాయి. ఒక బస్సు ఒకటే ఇంకా కాలేదని చాలా మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో అప్పటిచ్చిన ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 400, 200 రాజశేఖర రెడ్డి ప్లేన్లు ఇచ్చినాయి. అదేవిధంగా దయచేసి చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారికి, పార్లమెంట్ సభ్యులకి, మీరు ఏం కొట్లాడతారో జనాలకు కావాల్సింది ఫస్ట్ ఇల్లు, కూడు గుడ్డ. కంపల్సరీ ఇల్లు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలని మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంటు సభ్యులు రంజిత్ అన్న గారికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఇళ్ళ ఇబ్బంది చాలా ఉన్నది, జనాభా పెరుగుతుంది, ఒక్కొక్క ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, 2 ముగ్గురు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఇళ్ల పైన చర్యలు తీసుకొని మాకు ఎక్కువ ఇల్లు వచ్చే విధంగా చూడాలని తెలియజేస్తున్నాం. ప్రాంతంలో ఎవరికి పింఛన్లు చాలా తక్కువ వచ్చినాయి. అయితే చెప్పడం జరిగింది.
మన పెద్దమ్మలు మండల లోపల మంబాపురంలో మా తమ్ముని గెలిపియాలి, మెజార్టీ తీసుకురావాలంటే కూడా మీరు మంబాపూర్ ఏరియాలంతా మంబాపూర్లో మెజార్టీ తెచ్చిండ్రు. మనం మీకు ప్రత్యేకంగా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు గట్టిగా చెప్పినాము, గట్టిగా సీఎం గారు పక్క ఉన్నారు, మా తమ్ముడు మనోహర్ రెడ్డి గారు మన వెంటనే స్కీములు అన్ని కంపల్సరీ నెరవేరుస్తాడు. ఇప్పుడు నేను ఒక చైర్మన్ గా తట్టేపల్లి చైర్మన్ గా తెలుసు, మీకు మంబాపురంలో కానీ ఏదో కానీ నియోజకవర్గంలో తెలుసు. మీకు కంపల్సరీ కరెంటు బిల్లు కట్టకండి, ఎవరన్నా కడితే నాకు ఫోన్ చేయండి, నాకు తప్ప ఎమ్మెల్యే దగ్గర మా తమ్ముడు దగ్గర పోయి కూర్చుంటా. కరెంటు బిల్లు ఎవరు కట్టడం లేదు మీకు చెప్తున్నాము. 200 యూనిట్లు వచ్చిన వాళ్ళకి మాత్రం కరెంటు బిల్లు కట్టకండి. ఇక మాఫీ రుణం వస్తే ఇప్పుడు సొసైటీలో కూడా ఉన్నాం మేము. కంపల్సరీ 2 లక్షల వరకు రుణమాఫీ కాకపోతే నేను సొసైటీ చైర్మన్ గా చెప్తున్నా, వచ్చి మా ఇంటి ముందు అనుకోండి, మీకు పైసలు మాఫీ చేసి మీరు ఇస్తాను కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు ఈసారి మంచి మెజార్టీ మన తాండూరు ఏరియా నుంచే 40-50 వేల మెజార్టీ వస్తే మా ఎంపీ గారు అయినటువంటి మన రంజిత్ రెడ్డి గారిని మేము నడిపిస్తామని కూడా మీ అందరికీ మీకు చేతులెత్తి మొక్కుతూ కొన్ని స్కీమ్లు కూడా మనకు రావడం లేదు. అయితే ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన దాడే మనకు దాదాపుగా మన నియోజకవర్గానికి 3500 ఇళ్లు రావడం జరిగింది. ఆ ఇళ్లను కూడా మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఇళ్లు రావడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆగస్టు 15కు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఆగస్టు 15 తారీఖు లోపల ప్రతి ఒక్కరికి రైతులకు 2 లక్షల లోపల ఉన్న రుణాలు ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుందని కూడా ఈ సభా వేదికగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాలి, మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు, మరి వేరే ఇతర పార్టీలు కూడా అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మనం బీఆర్ఎస్ అయితే 4 నెలల క్రితమే సాగదోలిచ్చినాం, మరి దాని అడ్రస్ లేదు. మరి ఇప్పుడు కొత్తగా బీజేపీ అని బీజేపీ ఉరుకులాడుతుంది. మరి 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారే ప్రధానిగా ఉన్నారు. మరి ఈ 10 ఏళ్లు మనకు కేంద్రం నుంచి ఏమొచ్చింది, ఏం చేసిండ్రు మీకు అందరికీ తెలుసు. ఏదో ఆ రోజు చెప్పిండు మోడీ 2014లో ప్రతి కుటుంబానికి జన్ధన్ ఖాతా తెరిపించి కాళేధన్ తీసుకొని వచ్చి నేను ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. మరి ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు వచ్చినాయా? మరి మన పేద పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. దాదాపుగా 10 సంవత్సరాలైంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలే. ఒకవేళ 10 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఈ రోజు 20 కోట్ల ఉద్యోగాలు వస్తే మన పేద కుటుంబాలు ఎన్నో బాగుపడేటివి. చదువుకుని రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు ఉన్నారు. ఈ రోజు యువత బీజేపీ అంటుంది. ఏముంది బీజేపీలో? మీ బీజేపీ చేసిందేంది, దేశానికి చేసిందేంది? మరి దేవుని పేరు పెట్టుకుని రాజ్యం వెళ్తున్నారు. మరి అటువంటి వాళ్ళని మనం దేవుని పేరు మీద ఓటేస్తే ఎట్లుంటది అనేది ఆలోచన చేయాలి. మనకు దేవుడు అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటాడు. మరి గుడి ఉంది, ప్రతి గ్రామంలో రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి గుడి ఉంది, శివుడు ఉన్నాడు, ప్రతి దేవుని గుడి ఉంది. కానీ ఏదో అయోధ్యలో రామ మందిరం కట్టినాం అనేది కాదు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడో పివి నరసింహారావు ఉన్నప్పుడే ఆ మందిరానికి కట్టడం ముహూర్తం ఆ రోజే అయింది. కానీ ఈ రోజు మేము కడుతున్నాం అని చెప్పుకోవడం ఇది సమంజసం కాదు. మీరందరూ ఆలోచన చేయాలి. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాలి. ఎందుకంటే మొన్ననే 4 నెలల కింద కేసీఆర్ ను పారదోలించినాం. ఆ రోజు కేసీఆర్ ఏమన్నారంటే తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.